అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. అలసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు ఆడితే అదే యుద్ధం, మరి చచ్చే వరకు బ్రతికితే అదే జీవితం. చచ్చిన తర్వాత కూడా బతికితే అది ఖచ్చితంగా మంచితనం. నీ కోసం కన్నీళ్లు పెట్టేవారు ఉండటం నీ అదృష్టంగా భావించు. నీ మీద కుళ్ళుతో ఏడ్చేవాళ్ళు, వాళ్ళలోని గొప్పతనం నీలో ఉందని ఆనందించు. కష్టాలను తట్టుకునే ఓపిక నీలో ఉంటే నీ జీవితాన్ని మార్చుకునే ధైర్యం కూడా నీలో ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఉండాలి. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవటం ఒక్కటే నీ ముందు ఉన్న మార్గం. ఎదురు చూస్తూ కూర్చుంటే చేయవలసిన గమ్యం, చేరాల్సిన గమ్యం ఇంకాస్త దూరం అయిపోతుందే తప్ప ఎప్పటికీ కూడా నీ గమ్యాన్ని చేరలేవు, నీ లక్ష్యాన్ని సాధించలేవు. పనికిరాని ఆలోచనలతో కూర్చుంటే జీవితం ఇంకాస్త భారం అనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకోండి. జీవితంలో కొన్ని సంకేతాలు, శ్లోకాలను బహుమానంగా ఇస్తాయి. ఆ శోకాలకు దిగులు చెందడం కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలగాలి. మనసుకు తాకిన ప్రతి బాధకు గుండెల్లో ఉన్న ధైర్యాన్ని పరిచయం చేయాలి. పరిస్థితులు అనేవి చూసేవారికి ఒకలా, భరించేవారికి మరొకలా ఉంటాయి. బాధలు చేసే గాయాల కన్నా ఏమీ సాధించలేకపోతున్నామనే బాధ ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. అవునా కదా? ఓర్పుతో కలిగిన మనసు ఎంత గొప్పది! ఎందుకంటే ఎన్నో బాధల్ని, ఎంతో దుఃఖాన్ని తనలోనే దాచుకుంటూ ఎంతో ధైర్యంగా తనతో తానే యుద్ధం చేస్తుంది. తనలో తానే పోరాడుతుంది. తనపై తానే గెలుస్తుంది కూడా. మనసు ఎంత ఓర్పుగా ఉంటే మనిషి అంత ముందుకు వెళ్ళగలడు. ఓపికగా ఉండే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఏదైనా సరే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నంత వరకే వారు ఎవరినైనా భరించేది, అలాగే గౌరవించేది కూడా. ఒక్కసారి తట్టుకోవడం ముగింపు అయితే వారి యొక్క తెగింపు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది. వాళ్ళలోని శత్రుత్వమైన స్వాగతాన్ని తరతరాలుగా గుర్తుండిపోయేలా ఉంటుందని గుర్తుంచుకోండి. నీ యొక్క కష్టాలు, అలాగే నీ బాధలకు నీ కన్నవారిని ఎప్పుడు కూడా నిందించకూడదు. నీ మనసును విచారించుకోవాలి. నీ మనసు యొక్క మార్పు కొందరికి కన్నీళ్ళకి ముగింపు పలుకుతుంది. అర్థమైందా? మనుషులు పాపాలు చేసేటప్పుడు ఎడం వైపు చూస్తారు, కుడివైపు చూస్తారు, వెనకాల చూసుకుంటారు, ముందు చూస్తారు, కానీ పైకి చూడడం మాత్రం మర్చిపోతూ ఉంటారు. గర్వంతో తలకెక్కిన కర్మ అనేది పాతాళానికి తొక్కివేస్తుంది. గుర్తుంచుకొని నడుచుకోవాలి. మనిషి యొక్క నమ్మకాన్ని బలమైన ధైర్యం తోడైనప్పుడు బలహీనత పడిన మనసును దృఢపరుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అత్యంత గొప్ప మనసును కలిగి ఉన్నవారు ఎంతటి కష్టానికైనా ఎప్పుడూ భయపడరని గుర్తుంచుకోండి. ధైర్యంగా ముందుకు వెళ్తూనే ఉంటారు. అలాంటి వారు ఎంతో ప్రశాంతంగా జీవిస్తారు. తమ నమ్మకాన్ని, అలాగే తమ స్వార్థాన్ని గుర్తుంచుకోలేని వ్యక్తి తమ జీవితాన్ని ఎప్పటికీ కూడా మెరుగుపరుచుకోలేడు. బలమైన సంకల్పం ఉంటే సరిపోదు, కష్టాన్ని కూడా పెట్టుబడిగా పెట్టవలసి ఉంటుంది. అప్పుడే విజయం చేతికి అందుతుంది. జీవితంలో ఒక అసాధారణమైన వ్యక్తిగా ఎదగాలి అంటే అత్యంత కఠినమైన సవాళ్లను స్వాగతించాల్సి ఉంటుంది. ఏది మర్చిపోకూడదు, అలాగే ఎవ్వరికీ బాకీ పడకూడదు. జీవితంలో ఏదైనా ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. జీవితంలో ఏది వదులుకోవాలి, ఏది పట్టుకోవాలో తెలిసి ఉన్నవాడే గొప్ప స్థానంలో ఉంటాడని మాత్రం గుర్తుంచుకోండి. మన బాధ్యతలకు, అలాగే కర్తవ్యాలకి మనమే బానిసలవ్వాలి. ఎంతలో ఉన్నాము అన్నది కాదు, ఉన్నదానిలో ఎంత సంతోషంగా ఉన్నాము అనేదే చాలా ముఖ్యం. పట్టుకుంటే బాధ, వదిలిపెట్టగలిగితే విముక్తి. బాధ కలిగిన చోటే ఆగిపోతే మనసు బలహీనపడుతుంది. మనోధైర్యాన్ని బలపరుచుకుంటే ఏ కష్టమైనా, ఏ కన్నీరైనా నీ మనసుకు ఎప్పటికి కూడా భయాన్ని కలిగించలేవు. కాబట్టి ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో జీవించాలి. అప్పుడే అంతా మంచే జరుగుతుంది.
కష్టాలనేవి ఎప్పుడు కూడా మనతో ఉండిపోవని, ఎలా బ్రతకాలో నేర్పించటానికే వస్తాయని, కష్టకాలంలో బ్రతుకు బరువు అనిపిస్తుంది. ఆ కాలాన్ని జయించినప్పుడే ఆత్మవిశ్వాసం బలపడుతుంది. కాబట్టి ధైర్యంగా పోరాడండి, నమ్మకంతో జీవించండి. కొందరు ఎలా ఉంటారు అంటే వారికి ఎన్ని పరిస్థితులు ఎదురైనా వారు ప్రశాంతంగానే ఉంటారు. మరికొందరు లోపల కష్టాలు అనే తుఫానుకు కన్నీటితో ఊగిపోతూ ఉంటారు. ఇంకొందరు కష్టాలనే తుఫాను లోపల ఎన్ని ఉన్నా కఠినమైన పరిస్థితులతో పోరాడుతూ ఉంటారు. ఈ మూడింటిలో మీరు ఎలాంటి వారు? కన్నీరు అనేది మీ గుండెలను గాయం చేస్తే, చిరునవ్వు అనేది నీ ధైర్యాన్ని పెంచుతుంది. నీకు ఏమి ఉన్నా లేకపోయినా నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. తెలివితో సంపాదించుకున్నది ఏదైనా సరే సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించుకున్నది ఎంతో సంతృప్తినిస్తుంది. అయితే ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి. కావాలి అనుకుంటే కష్టపడాల్సిందే. అదృష్టాన్ని నమ్ముకోవడం కాదు, నిన్ను నువ్వు నమ్ముకొని ఉన్నతంగా మలుచుకోవాలి. ఎన్నో అద్భుతాలు నువ్వు చేయగలవు అనే నమ్మకంతో ఉండాలి. ధైర్యంగా ప్రయత్నించాలి. నేటి సమాజంలో పేదవాడు న్యాయాన్ని నమ్మితే ఇక ధనవంతుడు ఆ న్యాయాన్ని కొనుక్కుంటున్నాడు. కన్నీళ్ళైనా చెమట చుక్కలైనా చిందించాలి, అంతేకాని ఒకరి మోచేతి నీళ్లు నీ జీవితాన్ని ఎప్పుడూ ఆర్పలేవు. అది నీ ఆత్మ గౌరవాన్ని, అలాగే నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలుసుకోండి. అనవసరమైన ఆలోచనలు వదిలేసినప్పుడే మనసుకి కాస్త ఊరటగా ప్రశాంతత దొరుకుతుంది. ఇక బద్ధకం వదిలేసినప్పుడు ప్రతిభ వెలుగుతూ వస్తుంది. ఇక సోమరితనాన్ని, బద్ధకాన్ని జయించితే ఇక జీవితంలో ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఈ సూక్తులు ఎప్పటికీ మర్చిపోవద్దు. విన్నారు కదా అండి? ఇన్ని మంచి సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్లో తెలియపరచండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.